ప్రపంచంలోని సంపన్నులంతా తమ కేర్ ఆఫ్ అడ్రస్ ని మార్చుకుంటున్నారు. ఉన్న దేశంలో అక్కడి ప్రభుత్వాలు సంపన్నుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేయడంతో తమ సంపదను కాపాడుకోవడానికి ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తాజాగా బ్రిటన్ నుంచి పెద్ద సంఖ్యలో మిలియనీర్లు విదేశీ బాట పడుతున్నారు. బ్రిటన్ పార్లమెంటులో బుధవారం అంటే నవంబర్ 26న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో సంపన్నులపై భారీ మొత్తంలో ఎడాపెడా పన్నులు బాధాలని అక్కడి ఆర్థిక మంత్రి నిర్ణయించుకోవడంతో దేశంలోని మిలియనీర్లు బ్రిటన్ వీడి దుబాయ్ బాట పడుతున్నారు. వారిలో ఇండియాకు చెందిన స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ ఒకరు. మొత్తానికి దుబాయ్ ప్రస్తుతం సంపన్నులకు హబ్గా మారిపోయింది. ఈ ఏడాది యుఏఈకి సుమారు 10,000 మంది మిలియనీర్లు వలస వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ప్రపంచంలోని అత్యంత సంపన్నులకు దుబాయ్ ఎందుకు ఆకర్షణీయంగా ఉందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలో మిలియనీర్లు తమ కేర్ ఆఫ్ అడ్రస్ ను యుఏఈకి మార్చుకుంటున్నారు. యుఏఈలో ప్రధానంగా దుబాయ్కి తమ మకా మార్చుకోవాలనుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇక తాజాగా బ్రిటన్ పార్లమెంటులో ఈ రోజు అంటే నవంబర్ 26న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో సంపన్నులపై భారీ మొత్తంలో పన్నులు బాది ఖజానా నింపుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఇక బ్రిటన్ ఆర్థిక పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి దారుణంగా తయారైంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు ఇతర దేశాల నుంచి వచ్చే వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి. బ్రిటన్ నుంచి తమ మకాం దుబాయ్కి మార్చుకుంటున్న ప్రముఖుల్లో ఇండియాకు చెందిన స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ ఒకరు. గత కొన్ని రోజుల నుంచి మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా ఓ వెలుగు వెలిగారు లక్ష్మీ మిత్తల్. ఆయన కూడా బ్రిటన్లో పన్నుల భారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన కూడా తన మకాం దుబాయ్కి మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక దుబాయ్ విషయానికొస్తే శరవేగంగా ఆధునికతను సంతరించుకుంటోంది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులకు ఇది హబ్బుగా మారిపోయింది. ఈ ఏడాది సుమారు దుబాయ్లో 10,000 మిలియనీర్లు దుబాయ్లో స్థిరపడ్డానికి వస్తున్నారని అంచనా. ఇక దుబాయ్ విషయానికొస్తే ఇతర దేశాల్లో మాదిరిగా పన్నుల బెడద ఉండదు. సేఫ్టీతో పాటు లగ్జరీ లైఫ్ స్టైల్, గ్లోబల్ కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుంది. అత్యంత సంపన్నులు దుబాయ్కి మారుతుంటే వారి వెంటే టాప్ ఫైనాన్షియల్ కంపెనీలు, అడ్వైజర్లు కూడా తమ వ్యాపారాలను ఇక్కడికి విస్తరించుకుంటున్నాయి. దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దుబాయ్ని తీసుకుంటే అన్ని హైరైజ్ బిల్డింగ్లే. దుబాయ్కి వరదలా వస్తున్న మిలియనీర్లను చూసి ఇక్కడ అద్దెలు కూడా విపరీతంగా పెంచేశారు. స్కూళ్లలో అడ్మిషన్లు కూడా దొరకడం లేదు. దుబాయ్కి పెద్ద సంఖ్యలో వలసలు రావడంతో ట్రాఫిక్ జామ్ల సమస్య సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం టాప్ 3 డెస్టినేషన్స్ లో మిలియనీర్ల చాయిస్ యుఏఈగా తేలింది. మిలియనీర్ల రాకతో దుబాయ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం దుబాయ్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా ఎదిగింది. ఇక యుఏఈ విషయానికి వస్తే వరుసగా 3వ సంవత్సరం ప్రపంచంలోని మిలియనీర్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో వలస వచ్చి స్థిరపడ్డారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో వెల్లడించింది. గత ఏడాది కూడా యుఏఈకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,700 మంది మిలియనీర్లు వచ్చి స్థిరపడ్డారు. యుఏఈ తర్వాత అత్యధికంగా మిలియనీర్లు అమెరికాను ఎంచుకున్నారు. ట్రంప్ గోల్డెన్ వీసా ఆఫర్ చేయడంతో గత ఏడాది 3,800 మంది మిలియనీర్లు అమెరికాకు వలస వచ్చారన్న వార్తలు వినవస్తున్నాయి. అయితే హెల్తీ రిపోర్టు అంచనా ప్రకారం చూస్తే గత ఏడాది సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వారు ఉన్న దేశం నుంచి ఇతర దేశాల్లో స్థిరపడాలనుకున్నారని వెల్లడించింది. హెన్లీ చెప్పేదేమంటే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోందని వెల్లడించింది. 2023లో 1,20,000 మంది మిలియనీర్లుంటే అంటే ఏడాది తిరిగేసరికే 1,28,000కు చేరుకుందని నివేదికలో పేర్కొంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉండే మిలియనీర్లు అత్యధికంగా యుఏఈకి 6,700 మంది వలస రాగా అమెరికాకు 3,800 మంది, సింగపూర్కు 3,500 మంది, కెనడాకు 3,000 మంది, గ్రీస్కు 1,200 మంది, పోర్చుగల్ 800 మంది, జపాన్కు 400 మంది హెచ్ఎన్ఐలు తమ మకాం మార్చనున్నారు. సంపన్నులు తాము ఉన్న దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లడానికి పలు కారణాలున్నాయి. వాటిలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఒకటి కాగా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావడంతో పాటు స్థానికంగా ఉండే ఇబ్బందులు కూడా మిలియనీర్లను సేఫ్టీ కోసం ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో, నేరాలు లేకుండా తమ ప్రాణాలకు, ఆస్తులకు ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ కుటుంబాలతో సహా వెళ్లిపోతున్నారు.
ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చుకుంటే యుఏఈలో నేరాలు అతి తక్కువ, సేఫ్టీ ఎలాంటి ఢోకా ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏదో ఒక పేరుతో హింస చెలరేగడంతో ముందుగా తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్ లాంటి అత్యంత ఖరీదైన దేశంలో ఉండడానికి వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ కు దుబాయ్ స్వర్గధామంగా మారిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పన్ను పాలసీలు సరళంగా ఉన్నాయి. వ్యాపారాలు చేసుకున్నా ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. అలాగే వంశపారంపర్యంగా ట్యాక్స్ లేదు. అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. అలాగే దుబాయ్ నుంచి ఇటు యూరోప్, అటు ఆఫ్రికా, ఏషియా దేశాలకు మధ్యలో ఉంది కాబట్టి తేలిగ్గా వ్యాపార నిమిత్తం వెళ్లి రావచ్చు. అది కాకుండా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇక యుఏఈ గోల్డెన్ వీసా ఆఫర్ చేసి ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కలిగిన వారికి దీర్ఘకాలం పాటు ఇక్కడే నివాసం ఉండడానికి అనుమతిస్తోంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, స్పెషలిస్టులను, స్టూడెంట్లను, రీసెర్చర్స్ను పెద్ద ఎత్తున ఆకర్షించడంలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి యుఏఈకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఇండియా, రష్యా, ఆఫ్రికాతో పాటు ఇటీవల కాలంలో బ్రిటన్, యూరోప్ల నుంచి పెద్ద సంఖ్యలో యుఏఈలోని దుబాయ్, అబుదాబిలో వాలిపోతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్తో పాటు బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో పాటు పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉండడం వల్ల పెద్ద సంఖ్యలో మిలియనీర్లు యుఏఈకి క్యూ కడుతున్నారు. దీంతో పాటు పన్ను రాయితీలు ఇవ్వడంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నులకు ప్రస్తుతం దుబాయ్ కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఇక దుబాయ్ ఆల్ట్రా రిచ్లకు ఆకర్షణీయంగా కనిపించడానికి గల కారణం వ్యక్తిగత ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడంతో చాలా మంది తాము కష్టపడి సంపాదించిన సొమ్ము తమ వద్దే భద్రంగా ఉంచుకోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కూడా ఆఫర్ చేస్తున్నారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఒక ఆస్తి కొని తర్వాత వాటిని విక్రయిస్తే వచ్చిన ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. ఇండియాలో కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తున్నారు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులపై ఎలాంటి పన్ను లేదు. ప్రస్తుతం యుఏఈ వ్యాపారానికి అనుకూలంగా ఉంది. 100% సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. దిగుమతులపై కానీ ఎగుమతులపై కానీ ఎలాంటి పన్ను లేదు. గోల్డెన్ వీసా ద్వారా దీర్ఘకాలం పాటు నివాసం ఉండవచ్చు. దీంతో దుబాయ్కి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చినట్లే. ఇక రాజకీయ సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదు. క్రైమ్ రేటు అతి తక్కువగా ఉంది. దీంతో సంపన్నులకు తమ డబ్బుతో పాటు తమ కుటుంబం సేఫ్గా ఉండొచ్చు, లగ్జరీగా బతకొచ్చు. ప్రపంచంలో పలు దేశాల నుంచి మిలియనీర్లు దుబాయ్కి క్యూ కట్టడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఫైనాన్షియల్ అడ్వైజర్లు దుబాయ్కి చేరుకుంటున్నారు. వాటిలో జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, బార్క్లే, స్టాండర్డ్ చార్టర్లు కూడా తమ కార్యకలాపాలు ఇక్కడ తెరవాలనుకుంటున్నాయి. దీంతో దుబాయ్కి పెద్ద సంఖ్యలో బిజినెస్ లీడర్లు వస్తున్నారు. ఇక లక్ష్మీ మిత్తల్ లాంటి వారు దుబాయ్కి రావడంతో దుబాయ్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఆయన నికర సంపద $20 బిలియన్. ఆయన ఇక్కడ కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇక దుబాయ్ విషయానికి వస్తే మిలియనీర్ల లగ్జరీ లైఫ్కి ఎలాంటి కొరత ఉండదు. టాప్ క్లాస్ షాపింగ్ మాల్స్, అద్భుతమైన ఫుడ్ కోర్ట్లు, హై అండ్ రెసిడెన్షియల్ ఏరియాలున్నాయి. అయితే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాస్త ఇబ్బందికరమని చెబుతున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మిలియనీర్లు రావడంతో దుబాయ్ కిటకిటలాడుతోంది. ఇండియాలో మాదిరిగానే అక్కడ ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమైపోయింది. మొత్తానికి దుబాయ్ ప్రస్తుతం అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది. ఇక ఎలాగూ చేతి నిండా డబ్బుంది కాబట్టి ఖర్చులు భరించడానికి మిలియనీర్లు సిద్ధంగా ఉన్నారు. కొత్త లగ్జరీ లైఫ్ను ఆస్వాదిస్తున్నారు మిలియనీర్లు.